హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ వేపుడుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 1 మినిట్ పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ముందే వేసుకోకండి, సాల్ట్ వేసుకోవడం వల్ల ఎక్కువ జిగురు వస్తుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కంప్లీట్గా జిగురు అనేది లేకుండా ఫ్రై అయిపోయింది. అంతే అండి, టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడి వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.